వందల కోట్ల ఏళ్ల క్రితమే అంగారక గ్రహం మీద జీవం నామరూపాలు లేకుండా పోయింది. కానీ దాని లోపలి పొరల్లో బహుశా ఇప్పుడు కూడా సూక్ష్మ జీవజాలం ఉనికి ఉండొచ్చని అంటోంది తాజా పరిశోధన. ఈ పరిశోధనకు న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబి సైంటిస్టుల బృందం సారథ్యం వహించింది. ఈ అధ్యయన వివరాలను జియోఫిజికల్ జర్నల్లో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా అంగారకునిపై నాసా తాలూకు క్యూరియాసిటీ రోవర్ పరిశోధనలు చేస్తున్న గాలేబిలా ప్రాంతంలోని అతి ప్రాచీన ఇసుక దిబ్బలపై ప్రధానంగా దృష్టి సారించారు. గాలేబిలం సమీపంలోని పర్వత ప్రాంతం నుంచి భారీ నీటి ప్రవాహం ఇసుక దిబ్బల దిగువ పొరలకు ఇంకింది. ఆ జలం కొన్ని కోట్ల ఏళ్ల పాటు వాటిని కింది నుంచి తడుపుతూ వచ్చింది. ఫలితంగా జిప్సం వంటి ఖనిజాలు పురుడు పోసుకున్నాయి. అంగారకుని తడి నేలలు ఉన్నపళంగా పొడిబారిపోలేదు. అక్కడి ఉపరితలం మీద నదీ నాడులు, సరస్సుల వంటివన్నీ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత జలధార అట్టడుగు పొరల్లో ఉంటూనే వచ్చింది. కనుక తమ అంచనా ప్రకారం ఆ ప్రాంతాల్లో సూక్ష్మ జీవజాలం నేటికి ఉనికిలోనే ఉన్న ఆశ్చర్యమేమీ లేదంటున్నారు పరిశోధకులు.